24/7. కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం గత 4 సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 4వ వార్షికోత్సవ వేడుకలు టీడీపీ యువనేత పాలచెర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు. నాగేంద్ర చౌదరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా అందుతున్న ఆహారాన్ని లాక్కున్న ఘనత వారికే చెందుతుందని అన్నారు. చంద్రబాబు ఆలోచనతో ఉచిత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి 4 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నామని, దీనికి అన్ని విధాలుగా సహకరిస్తున్న పాలచెర్ల నాగేంద్ర చౌదరి, నాయకులు, కార్యకర్తల ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్నామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని నిర్దాక్షిణ్యంగా సామాన్యుడికి అన్నం దొరకనటువంటి పరిస్థితి కల్పించాలనేటటువంటి ఒక దురుద్దేశంతో మూసేస్తే మా పార్టీ ఆదేశం ప్రకారం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం ప్రకారం గత 4 సంవత్సరాలుగా నిరాఘాటంగా ప్రతి సోమవారం ఇక్కడ మా కార్యకర్తలు అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేవలం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఆ సందర్భంలో ప్రతి కార్యకర్త పాలు పంచుకున్నారు. ప్రధానంగా నాగేంద్ర దీనికి ముఖ్య కారకుడు. అలాగే కార్యకర్తలు కూడా మా వాడి పేరు మన ఈడు కాజా చాలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. మరి అదే రకంగా 4 సంవత్సరాలు పూర్తయింది. ఇవాళ నాగేంద్ర చౌదరి ఈరోజు ₹1 కూడా తీసుకోకుండా తన హోటల్ నుంచి పంచబొచ్చ పరమాణాలు తీసుకొచ్చి వాళ్ళ ప్రజలకు పెడుతున్నటువంటి సందర్భం ఉంది. దీనికి ప్రత్యేకంగా అతన్ని అభినందిస్తున్నాను. ఇది అక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభమయ్యే వరకు కూడా ఇప్పుడు స్లాబ్ లెవెల్కి వచ్చింది. అది పూర్తయి ప్రారంభం అయ్యాక దాకా కూడా ఇది ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది. అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడు గుడ్డ నీడు అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అన్న ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల గత మన ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించేవారు. గత ప్రభుత్వం రాక్షస పాలనలో అన్నా ప్రభుత్వం తీసేసి పేదల దగ్గర నోటు దగ్గర కూడు పోగొట్టడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అన్నా క్యాంటీన్లు అన్ని చోట్ల కూడా రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లు మళ్ళీ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. మేము గత 4 సంవత్సరాల క్రితం ఆపోజిషన్లో ఉన్నప్పుడు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము జగ్గంపేటలో ప్రతి సోమవారం సంత మార్కెట్కి వెళ్ళి పేద ప్రజలకి అందరూ కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. మా ప్రియతమ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట కార్యకర్తలు, నాయకులు సహకారంతో మంచి భోజనం, పెళ్లి భోజనంలాగా మేము ప్రతి సోమవారం కూడా పేదలకు ఉచితంగా మీ భోజనం అందించడం జరుగుతుంది. దీని ద్వారా మా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క చేసిన అన్నా క్యాంటీన్ గుర్తు తెచ్చుకుంటూ ఈ 4 సంవత్సరాలు కూడా విజయవంతంగా ఇప్పటి వరకు మేము అన్నా క్యాంటీన్ నిర్వహించాము. మా ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు మా జగ్గంపేటకి అన్నా క్యాంటీన్ తెచ్చారు. అది కన్స్ట్రక్షన్లో ఉంది. త్వరలోనే ఒక 4-5 నెలల్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు కూడా ఈ అన్నా క్యాంటీన్ మేము కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జ్యోతుల నెహ్రూ గారు.